ఈ నిజంగా ఇది గ్రాంట్గా వస్తే స్వాగతిస్తామనే చెప్పారు. ఎక్కడ రాష్ట్రానికి ప్రయోజనం కలిగేయాల్సినటువంటి అంశంలో లేదా మరొక శంకించాల్సినటువంటి పరిస్థితి లేదనేది కూడా తులసిరెడ్డి గారు చెప్పినటువంటిదే. బట్ కాకపోతే ఇది ఇంకొంచెం ప్రయోజనకరంగా ఉండేదనేటువంటిది వారి అనుమానంగా ఉంది. దినకర్ గారు ఏం చెప్తారు? R&R ప్యాకేజ్ విషయంలో ముఖ్యంగా పోలవరానికి సంబంధించి ఇది మా ప్రాజెక్టు, మేము చేయాల్సిందే, మేము కంప్లీట్ చేస్తామని చెప్తున్నప్పటికీ సో గతంలో ఇచ్చినటువంటి ప్రపోజల్స్ ఇంకా పెండింగ్లో ఉన్నటువంటి అంశం లేదా ఇప్పుడు R&R ప్యాకేజ్ సంబంధించిన విషయంలో ఒక క్లారిటీ రానప్పుడు పోలవరం ప్రాజెక్టుని ఎట్లా ముందుకు తీసుకెళ్ళడం? ఏమండి, ఏపీ ఇరిగేషన్ యాక్ట్ సెక్షన్ 90 ప్రకారము పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ జాతీయ ప్రాజెక్టు. ఏదైతే ప్రాజెక్ట్ దానిలో డిఫైన్ చేయటం జరిగిందో దానికి సంబంధించి 2014 నుంచి ఇప్పుడు 2024 వరకు ఏదైతే ప్రభుత్వం, స్టేట్ ప్రభుత్వం, నేను ఆ పార్టీ ఉన్నప్పుడు ఈ పార్టీ ఉన్నప్పుడు అంటలేదు, ఏదైతే ఉత్తర ప్రత్యుత్తరాలు కేంద్ర ప్రభుత్వంతో సాగినాయో దానిలో భాగంగానే దాదాపు ఒక 15,000 కోట్ల రూపాయల వరకు ఇప్పుడు దాకా కూడా విడుదల చేయటం జరిగింది. ఇవాళ కేంద్ర మంత్రి వారు ఇచ్చినటువంటి బడ్జెట్ ప్రసంగం అయిపోయిన తర్వాత విలేకరుల సమావేశం చాలా స్పష్టంగా ఏదైతే విత్ లెటర్ అండ్ స్పిరిట్ సెక్షన్ 90లో చెప్పినటువంటి విధంగా R&Rకి సంబంధించే దానికి సంబంధించినటువంటి అంశాల్లో ఉత్పన్నమైనటువంటి విషయాల్ని కూడా స్పష్టంగా ప్రస్తావిస్తూ ఏదైతే మేము ఆమోదించిన దానికి ఇప్పుడు వ్యయం పెరిగిన దానికి సంబంధించినటువంటి అంశంలో కూడా రాష్ట్రంతో మాట్లాడి ఏ విధంగా పూర్తి చేయాలి అనే దాని మీద మేము ఉన్నాము. ఇది జాతీయ ప్రాజెక్ట్, ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్ అనే మాట కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. అలాగే ఒక విషయం నేను చెప్తాను, ఈ పోలవరానికి సంబంధించి కూడా సెంట్రల్ గవర్నమెంట్ అసిస్టెన్స్ ఇచ్చేటప్పుడు నాబార్డు ద్వారా ఇవ్వటం జరిగింది. నాబార్డు ద్వారా ఇస్తామని చెప్పినప్పుడు కూడా ఇట్లాగే థర్డ్ పార్టీ అని బయట ఏజెన్సీస్ ద్వారా ఇవ్వటం ఏంటని ఇట్లాంటి ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే తమిస్తామని బాధ్యతగా తీసుకుంది వారు ఏ ఏజెన్సీ నుంచి తీసుకొని ఇస్తే ఏంటి అనేటటువంటిది ఇప్పుడు మల్టీ ఏజెన్సీస్కి సంబంధించినటువంటి వాటిల్లో కూడా, ఎందుకంటే అమరావతికి సంబంధించిన ప్రస్తావన కూడా వచ్చింది కాబట్టి పోలవరానికి సంబంధించిన ఒక ఉదాహరణ చెప్పడం జరిగింది ఏ విధంగా జరిగింది గతంలో అనేటటువంటిది. ఇవాళ వరల్డ్ బ్యాంక్ గురించి స్పష్టంగా మాట్లాడిన తర్వాత దానికి సంబంధించిన ఒకే ఒక అంశము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర జరిగే డిస్కషన్ నా వరకు నేను అనుకోవటము 60-40%, 90-10% అనేటటువంటిది. ఆ అంశానికి సంబంధించినటువంటి కూడా 90-10% మధ్య క్లియర్ అవుతుంది అనేటటువంటి నా ఆశాభావం. అంటే ఉన్నటువంటి మీకు తెలుసు, తెలియదేం కాదు అన్ని అంశాలు, మళ్ళీ రాష్ట్రం పైన తెలుసు కాబట్టి పెట్టేటువంటి పరిస్థితి ఉండకూడదు అనేది వారి ఆవేదన. ఇక్కడ ఒకటి రాష్ట్రం మీద బర్డన్ ఉంటుందా ఉండదా అనేటటువంటి దాని మీద 100 రూపాయలు అవసరమైతే అన్ని టోటల్ టుగెదర్ ఆఫ్ అమరావతి మాట్లాడదాం. మొత్తం 100కి 100 రూపాయలు కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయలేరు కదా. రాష్ట్రం వాటా ఉంటుంది, కేంద్రం వాటా ఉంటుంది, ఏజెన్సీస్ నుంచి తెచ్చేదానిలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకి సంబంధించినటువంటి వాటా ఉంటుంది. దాన్ని ఏ విధంగా తిరిగి క్లియర్ చేసేదానికి సంబంధించి కూడా నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక స్పష్టంగా ఉంది. అలాగే పోలవరానికి సంబంధించినటువంటి అంశంలో కూడా 23 TMCs డ్రింకింగ్ వాటర్ అండ్ ఇరిగేషన్ వాటర్ వైజాగ్కి పంపించేదానికి సంబంధించి కానీ హైడ్రో పవర్ ప్రాజెక్ట్కి సంబంధించిన అంశాల్లో కూడా కొంత లోతైన చర్చ జరిగి సహేతుకమైనటువంటి అవుట్కమ్ వచ్చేటటువంటి అవకాశం కూడా వాటిల్లో కూడా ఉండే అవకాశం ఉంది. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే ఉన్నారో బాధ్యతాయుతంగా వ్యవహరించేటటువంటి వాళ్ళు వారి కేంద్ర ప్రభుత్వంతో నేర్పేటటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలు కూడా చాలా వరకు కూడా పనిచేస్తాయి. ఇవాళ స్పష్టంగా గడిచిన 5 సంవత్సరాల్లో దీనికి తిలోదకాలు ఇస్తా ఏదైతే అమరావతి కానీ పోలవరానికి సంబంధించి కానీ సరైనటువంటి పద్ధతిలో పాలన జాగలేదు కాబట్టి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉత్పన్నమైనటువంటి మాట వాస్తవం. దాని నుంచి బయట వేయటానికే కదా ఇవాళ ఈ రాష్ట్రం ఈ పరిస్థితిలోకి వచ్చింది అనేటటువంటి అంశం ఏదైతే ఉందో దాన్ని పరిగణలోకి తీసుకున్నాకే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు ఎన్నికలకి ముందే వికసిత ఆంధ్ర వికసిత భారత్లో భాగస్వామ్యం కావాలంటే డబుల్ ఇంజిన్ సర్కార్ కావాలి. దానికి అనుగుణంగానే ఇవాళ అడుగులు పడతా ఉన్నాయి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ కమ్యూనిస్టు పార్టీ నుంచి కానీ పెద్దలు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచి మాట్లాడేటటువంటి పెద్దలు కూడా పక్క రాష్ట్రాల్లో వాళ్ళ పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఇప్పుడే నేను ఒక నేషనల్ ఛానల్లో డిబేట్ పార్టిసిపేట్ చేసి వచ్చాను. ఏమంటున్నారు, మొత్తం ఆంధ్రప్రదేశ్కి సౌత్ ఇండియాలో దోచిపెడుతున్నారు అనే మాట మాట్లాడుతున్నారు. ఇక్కడికి వచ్చినప్పటికీ ఈ రాష్ట్రంలో అయ్యే పార్టీలకు సంబంధించిన ప్రతినిధులు మాట్లాడే మాటలు ఇంకో రకంగా ఇక్కడ తెలంగాణలో ఇక్కడ ఏంటంటే ఒక జాతీయ పార్టీలుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా అదే విషయాన్ని ప్రస్తావించారు. సరే పక్క వైఖరి కరెక్ట్ కాదు, ఇబ్బంది లేదు కానీ మా విషయాన్ని పెద్దగా పరిగణలోకి తీసుకోలేదు అన్నటువంటి అంశాన్ని కూడా అడిగారు
అసలు తెలంగాణ పేరు కూడా వినిపించలేదు బడ్జెట్ లో అన్నటువంటి మాట కూడా చూసాము. నేను డిబేట్ ఇప్పుడు అటెండ్ అయ్యి వస్తున్నానండి. నేను ఇప్పుడు డిబేట్ అటెండ్ అయ్యి వస్తున్నప్పుడు దానిలో ఉత్పన్నమైనటువంటి అంశాలు రేజ్ చేసిన అంశాలు మీ దృష్టికి తీసుకొస్తున్నాను ఓ జాతీయ ఛానల్లో. ఇట్లా ఇది అంటే రాష్ట్రానికి లెజిటిమేట్ గా వచ్చేటటువంటి రైట్కి లేకపోతే ఇలాంటి కంపారిజన్ కి జాతీయ పార్టీల్లోనే ఈ విధమైనటువంటి కన్ఫ్యూజన్ క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం చేయడం కూడా అంత మంచి పద్ధతి కాదని తెలియజేస్తూ ఇక్కడ ఈ పాయింట్ తులసిరెడ్డి గారు